ఏలూరు మన్నా చర్చ్లో ఈ విధంగా నీ వాక్యాన్ని మేము కలిసి ధ్యానం చేసుకోగలటకి ఇచ్చిన కృపగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ప్రభా మమ్మల్ని మేలు కొలిపేటట్లు చేయండి, కనువిప్పుకరంగా ఉండేటట్లు చేయండి. వాక్యాన్ని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలో అర్థం చేసుకోవడానికి, మా జీవితాన్ని సరిచేసుకోవడానికి, నీకు మరి కాస్త దగ్గర అవడానికి మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని సంఘాల్లో ఈ కాలాన్ని మండల కాలం అని అంటారు, లేకపోతే శ్రమల దినాలు అని అంటారు. 40 రోజుల పాటు యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ యేసుప్రభు వారికి కాస్త చేరువవడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. బైబిల్లో ఇది లేదు, బైబిల్లో లేదు. కానీ ఇది ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అని అంటే, మనకి మిషనరీలు భారతదేశానికి మొదట్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ వచ్చారు. ఉదాహరణకి ఏలూరుకి 1863లో క్యానన్ అలెగ్జాండర్ గారు అనే ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడికి సువార్త అందించడానికి వచ్చాడు. విజయవాడకి డార్లింగ్ అనేటువంటి ఆయన వచ్చాడు. మచిలీపట్నంకి విలియం పెన్ అనేటువంటి ఆయన వచ్చారు. వీళ్ళంతా కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అయితే వాళ్ళు చర్చ్ మిషన్ సొసైటీ, సిఎంఎస్ అంటారు, లేకపోతే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, వాళ్ళు రావటం జరిగింది. గుంటూరు ప్రాంతానికి అదే సమయంలో 1842లో ఫ్రెడరిక్ హయర్ గారు వచ్చారు, లూథరన్ వాళ్ళు. ఈ విధంగా వీళ్ళు పరిచర్య చేశారు. ఆకువీడు, అవనిగడ్డ ఈ ప్రాంతానికి బ్యాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు, ప్రాథమికంగా కెనడా నుంచి వచ్చారు. వీళ్ళు మన మధ్యన ఇలాగా ఒక 150 సంవత్సరాల క్రితం పరిచర్య మొదలైంది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చదువు ఎక్కువ ఉండేది కాదు, ఎక్కువగా వాళ్ళు పొలాల్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు. అయితే మరి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకుంటాం కదా, దాని నుంచి ఒక 40 రోజుల ముందు లెక్కేసి ఆదివారాలు తీసేసి ప్రతి సంవత్సరం కూడా యేసుప్రభు వారి జీవితాన్ని మనం ధ్యానం చేస్తే బాగుంటుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో సువార్త నుంచి ఆ విధంగా ధ్యానం చేస్తే కనుక ప్రజలకి యేసు ప్రభుని పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా అనే ఉద్దేశంతో దీన్ని శ్రమల కాలం అని, మండల కాలం అని ఈ పేర్లు పెట్టి, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని లేకపోతే యేసు ప్రభుని పరిచయం చేయడం అనేది. అయితే ఆ కాలంలో ఉన్నాం కాబట్టి, మండల కాలంలో ఉన్నాను కాబట్టి, మీరు కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానంలోకి మీరు వెళ్తారు. అయితే కాస్త చారిత్రకమైనటువంటి ఆధారాలతో ఈ శిలువ గురించి, యేసు ప్రభు వారు మన కోసం ఎందుకు చనిపోయారు, ఈ విషయాన్ని మనం కాస్త సవివరంగా తెలుసుకుంటే బాగుంటుంది అనిపించి ఈరోజు దాన్ని ధ్యానం చేయాలి అనుకున్నాను. దీనికి కాస్త నేపథ్యం ఇస్తాను, నేను ఎందుకు ఈ విధంగా ధ్యానం చేయాల్సి వచ్చింది అనేది. 1984 సంవత్సరంలో నేను ఒకరోజు, మాది పెన్షన్ లైన్ ఏలూరు, ఇంట్లోంచి బయటకు వస్తే మా ఇంటి బయట గోడకి వాల్ పోస్టర్ ఒకటి అతికిచ్చారు. ఆ వాల్ పోస్టర్ ఏంటి అని అంటే, విజయవాడలో జరిగేటువంటి క్రైస్తవ కూటాలు ఇప్పుడు జరుగుతున్నట్లు ఎక్కడ పడితే అక్కడ కూటాలు జరిగాయి కావు, అక్కడక్కడ మాత్రమే జరిగాయి. పెంతుకోస్తు వాళ్ళందరూ కూడా పెద్ద మైదానంలో మీటింగులు జరిగాయి, వాటిని హల్లెలూయా అనేవాళ్ళు. 1983 వరకు జరిగాయి. ఆ తర్వాత ఐపీసీ వేరు, మన్నా వేరు, డబ్ల్యూఎంఏ వేరు, ఆ విధంగా వేరు వేరు చోట్ల పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్టు వీళ్ళంతా కూడా విజయవాడలో మీటింగులు పెట్టేవాళ్ళు. ఆ మీటింగులు వాల్ పోస్టర్ పెట్టారనమాట. ఆ వాల్ పోస్టర్లో రెండో వర్తమానికుడు నాకు కొంచెం ఆకర్షణీయంగా అనిపించి, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను ఆ మీటింగ్ అని. ఆ స్పీకరు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నట్లు అప్పుడు లేవు, దగ్గర దగ్గర 80,000 నుంచి 90,000 లక్ష మంది అన్నారు అనుకోండి, అంతమంది జనం ఉన్నారు. కాబట్టి ఆయన నేను చూడలేకపోయాను, వాక్యం అయితే విన్నాను నేను. అంతే కొంచెం బాధ అనిపించింది ఆయన చూస్తే బాగుంటుందని. అది చివరిలో మీటింగ్లో అనౌన్స్ చేశారు.
రేపు యూత్ మీటింగ్లో ఆయన మాట్లాడతాడు అని. సో కొంచెం ముందు వెళ్తే కనుక ఫ్రంట్ కూర్చోవచ్చు అని ఆశతో వెళ్ళాను. రెండో లైన్లో నాకు సీట్ వచ్చింది, కూర్చున్నాను. వాక్యం బోధించాడు ఆయన. ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను స్టేజ్ దాకా నడుచుకొని దగ్గర నుంచి చూద్దామని చూస్తూ ఉన్నాను. ఆయన ఒక చిన్న స్టూల్ లాంటిది పెట్టుకున్నాడు, దాని మీద సూట్ కేసు పెట్టుకున్నాడు. ఆ సూట్ కేసులో ఆయన తెచ్చిన సామాన్లు బైబిల్లో అవి పెట్టుకుంటారు కదా, అవి పెట్టుకుంటున్నాడు. అయితే ఇలాగా ఒక రాయి పెట్టాడు ఆయన రాయి తీసుకొచ్చాడు, ఒక రాయి, తెల్ల రాయి. నేను స్టేజ్ కింద నుంచి ఆ రాయిని ఇలా తాకి ఇలా అని వాసన చూశాను. మీకు అంత ఆశ్చర్యంగా ఉంటుంది, చెప్తాను. రాయి ఎందుకు తెచ్చాడు ఆయన, నువ్వు ఎందుకు తాకావు దాన్ని ఎందుకు వాసన చూసావు, ఇవి మీకు వస్తాయి అనుమానాలు, రానివ్వండి, తప్పేం లేదు, చెప్తాను. నేను చేసిన పని అయితే అది. అయితే ఎందుకు ఇలా చేశాను అని అంటే కనుక, ఆ వర్తమానికుడి పేరు జేమ్స్ ఇర్విన్. ఆయన చంద్రమండలం మీద, చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా వాహనాన్ని నడిపించిన వ్యక్తి. ఈ భూమి మీద కాదు, అక్కడ ఒక వాహనాన్ని నడిపించిన తొలి వ్యక్తి ఆయన, జేమ్స్ ఇర్విన్. ఆ రాయి ఏంటి అని అంటే, ఆయన ఆ రాయి గురించి మాట్లాడుతూ ఇది చంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి దాన్ని తాకితే దేని తాకినట్లు, చంద్రుని తాకినట్లు. కాబట్టి చంద్రుని తాకాననే ఫీలింగ్ అనమాట దాన్ని తాకంగానే. అయితే చంద్రుడి వాసన ఎలా ఉంటుందని చూశాను నేను, అది నేను చేసిన పని. చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. అప్పట్లో మనకి స్మార్ట్ ఫోన్లో ఉంటే ఒక ఫోటో తీసుకునేవాడు. ఆయన చూసి హై కమ్ హియర్ అన్నాడు. ఆయన మాట్లాడితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఉబ్బి తబ్బి పైపై స్టేజ్ మీదకి వెళ్ళా. నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నా అన్నాడు. అంటే మీరు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు కదా సార్, మీతో మాట్లాడతామంటే మామూలా అన్నట్లు అంటా ఉంటే, ఎవరెస్ట్ శిఖరం మొట్టమొదటి ఎవరు ఎక్కారో తెలుసా అన్నాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, దానికి మనం జవాబు తెలుసు కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా జవాబు చెప్పేశాను. సార్ టెన్జింగ్ నార్వే ఎక్కాడు సార్ అని. మరి ఆ తర్వాత ఎంతమంది ఎక్కారో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. సంవత్సరానికి సుమారు 500 మంది ఎక్కుతారు అన్నాడు. అని అంటే ఇక నేనేం మాట్లాడలేదు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, నేను చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా వాహనాన్ని నడిపించాను. కొంతకాలం ఎంత చంద్రుడి మీద రోడ్డు వేస్తారేమో ఎవడో తెలుసు మనకి, పెద్ద నువ్వు దాని గురించి ఫీల్ అవ్వక్కర్లేదు అని అంటే కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తే ఆయన ఏమన్నాడంటే, సరే నీకు మాట చెప్తాను విను. మానవుడు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే దాన్ని అనుకరించే వాళ్ళు వేల మంది ఉంటారు వెనకాల. కానీ ఒక రోడ్డు మీద, ఒక మార్గములో ఒక ఆయన ప్రయాణం చేశాడు, మళ్ళీ దానిలో ఇంకెవరు ప్రయాణం చేయరు. ఆయన కూడా ఒకసారే మళ్ళీ రాడాయన. రోడ్డు ఆ పయనం ఒకసారి జరుగుద్ది అన్నాడు. నేను ఆసక్తిగా ఏంటి అని చూస్తే, నేల మీద నుంచి, భూమి మీద నుంచి చంద్రుడి మీదకి కానీ, మార్స్ మీదకి కానీ, ఇంకెక్కడికైనా సరే ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారే పరలోకం నుంచి భూమి మీదకి ఒక ఆయన వచ్చాడు. ఆయన మళ్ళీ రాడు అన్నాడు. ఆయన మళ్ళీ రాడు. నాకు కొంచెం మీరు చప్పట్లు కొట్టారు కానీ నేను మాత్రం ఆగిపోయాను. మళ్ళీ రాడు, రెండోసారి వస్తాడు అన్నట్లుగా నేను చూస్తుంటే, రెండోసారి భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు అన్నాడు. ఆయన ఒక్కసారి వచ్చాడు. దాని గురించి ఆలోచించన్నాడు ఆయన అని. నెక్స్ట్ ఇంకోటి అడిగాడు, ఈ మీటింగ్కి రావాలని ఎప్పుడు అనుకున్నావు అన్నాడు. సార్ 4 రోజుల క్రితం అనుకున్నా అన్నాడు. ఓహో, అంటే 4 రోజుల క్రితం నేను వస్తానని తెలిసిందనమాట. అవును సార్, నేను సాధారణమైన వ్యక్తిని, నేను వస్తానని నీకు 4 రోజుల క్రితం తెలిస్తే ఆయన దేవుడు, ఆయన ఎంతమంది చెప్పాలి అని అన్నాడు. అంటే ఆలోచిస్తూ ఉంటే 1000 సంవత్సరాల ముందు చెప్పాడు అని అన్నాడు. నీకు ఎలా తెలిసిందంటే, మా ఇంటి బయట పోస్టర్ అతికిచ్చారండి, దాంట్లో ఎక్కడ జరుగుద్ది మీటింగు, ఎప్పుడు జరుగుద్ది, ఎవరు వస్తారు అన్నీ రాశారు కదా, దాన్ని నువ్వు పోస్టర్ అంటావు. అయితే దేవుడు కనుక భూమి మీదకి వస్తున్నాడని ఓ 1000 సంవత్సరాల ముందు కానీ, ఒక 2000 సంవత్సరాల ముందు కానీ రాస్తే దాన్ని పోస్టర్ అనరు, ప్రవచనం అంటారు. పోస్టర్లో ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎందుకు వస్తారు, ఎలా రాస్తారో ప్రవచనం కూడా అంతే, అంత నిక్కచ్చిగా ఉంటుంది. వస్తే వస్తారు అని రాయరు, రావచ్చు అని రాయరు, ఎవరు వస్తారో తెలీదు అని రాయరు, ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రవచనం అని. ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం చదువు, ఆయన గురించి ఉన్న ప్రవచనాలు నీకు అర్థమవుతాయి అని అన్నారు. 66 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని 2-3 సార్లు చదివాను. అయితే అందుట్లో 53 అధ్యాయం నాకు బాగా అనిపించింది.
దాన్ని మీతో కలిసి ఈరోజు ధ్యానం చేయాలనుకున్నాను. 12 వచనాలు ఉంటాయి దానికి. మనకున్న టైంలో ఈ 12 వచనాలు మనం ధ్యానం చేయొచ్చు. అయితే దీన్ని మీకు ఇంకో చిన్న పరిచయం చెప్తా. ఏంటంటే యెషయా అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద రావడానికి, జాగ్రత్త వినండి, నెమ్మదిగా చెప్తున్నాను నేను, 700 సంవత్సరాల ముందు రాశాడు. ఇది 700 సంవత్సరాల ముందు రాశాడు ఈ మాటలు. అయితే మనకు చిన్న డౌట్ వస్తుంది, సార్ ఎవడ చూడొచ్చాడు సార్, యెషయా 700 సంవత్సరాల ముందు ఉన్నాడని ఎవడన్నా కల్పించాడేమో అనే అనుమానం తప్పేం లేదు, రావటం తప్పేం లేదు. చాలామందికి అలాంటి అనుమానం ఉండొచ్చు. ఏమో యేసుప్రభు వచ్చిన తర్వాత రాసి యేసుప్రభు కంటే ముందని చెప్పేవాళ్ళు ఉండొచ్చు కదా అని ఉన్నది. అయితే అలాంటి అనుమానం లేకుండా ఒకటి జరిగింది. ఏంటంటే ఫిబ్రవరి 16వ తారీఖు 1947 సంవత్సరం, డేట్ కూడా చెప్తున్నాం కరెక్ట్గా, సాయంత్రం 5 గంటలకు జరిగిన విషయం. ఓ బాబు, 16 సంవత్సరాల బాబు, అతని పేరు మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు. అతను గొర్రెలు కాసుకునేవాడు. ఇస్రాయెల్ దేశంలో మృత సముద్రం పక్కన ఆ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఉండాల్సిన గొర్రెల్లో ఒక గొర్రె తక్కువైంది. అది ఎటు వెళ్ళిందో తెలీదు. అన్ని రాళ్ళు తీసుకొని ఆయన అన్నేపులు ఇసురుతున్నాడు. ఆ గొర్రెకు తగిలితే అది అరిస్తే వెళ్ళి పట్టుకొచ్చుకోవచ్చని. అయితే అది గొర్రెకు తగలలేదు, కానీ ఏదో ఒక వస్తువుకి తగిలిన శబ్దం వినబడింది ఒకేపు ఇసిరితే. అలా ఎందుకు వచ్చింది శబ్దం అని అటు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ కొండ ప్రాంతం, ఏదో ఒక రంధ్రములాగా అనిపించింది. అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది అదో గుహ అని. ఆ గుహలో తొంగి చూశాడు. తొంగి చూస్తే కొన్ని బాణలు కనబడ్డాయి. ఆయన ఒక 2 బాణలు పట్టుకొని బయటకు వచ్చేసాడు. చదువు లేనోడు, గొర్రెలు కాసుకునేవాడు, ఏ 2 బాణలు ఉన్నాయని ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆ బాణల్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్ వాడికి, బాబు ఈ బాణలు కొనుక్కుంటామంటే ఆడు తీసేసుకున్నాడు ఏదో రేట్ ఇచ్చేసి. ఆ బాణలు ఎవరికైతే అమ్మాడో అతని పేరు ఇస్కిందర్ షా. నేను ప్రతి వాళ్ళ పేర్లు చెప్తున్నాను, మీ చెవులు ఏం పెడతలేదు. నేను డేట్ చెప్పాను, సమయం చెప్పాను, ఎవరికి జరిగిందో చెప్పాను, అన్నీ. ఇస్కిందర్ షా అనే ఆయనకి ఆ బాణలు అమ్మాడు. ఆయన ఆ బాణలు ఎదురు పెట్టుకున్నాడు. తర్వాత రోజు సిరియా దేశానికి చెందినటువంటి ఒక బిషప్ గారు, ఆయన ఆ రోడ్డు మీద వెళ్తూ ఆగిపోయాడు. అతని పేరు జిజి రవి, ఆ బిషప్ గారి పేరు. ఆయన చూసి ఈ బాణలు అమ్ముతామంటే అమ్ముతానన్నాడు. రేటు ఏదో ఫిక్స్ అయింది, తీసేసుకున్నాడు. ఆ బాణ మీద మూత బలవంతంగా తీయాల్సి వచ్చింది. తీశాడు, అతుక్కుపోయి ఉంది. తీసి చెయ్యి లోన పెడితే మనకి క్యాలెండర్ ఉంటుంది, ఆ విధంగా చుట్టినట్లు ఏదో ఉంటే బయటికి లాగాడు. తీసి చూశాడు, అది తోలుతో తయారు చేసింది. ఇలా తీసి చూసి కొన్ని లైన్లు చదివాడు. హిబ్రూ భాషలో రాసినటువంటి లైన్లు, పురాతనమైనటువంటి చేవ్రాత రాసింది. దాన్ని చదివాడు. చదివి గబగబా దాంట్లో పెట్టి దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, ఇప్పట్లాగా ఫోన్లు చేసుకోవడానికి ఉండేది కాదు, ట్రంక్ బుకింగ్ అనేవాళ్ళు, ఆయన చేశాడు. ఎందుకనంటే తన మిత్రుడు అమెరికాలో ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి, నేను బహుశా ప్రపంచం అబ్బురుపడే ఒక వాస్తవాన్ని బయటికి తీసినట్లున్నాను అన్నాడు అని విషయాలు చెప్పాడు. చెప్తే డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, దాన్ని నువ్వు పరిశోధించు అన్నాడు. వచ్చి ఆ షాప్ ఆయన్ని, బాబు ఈ బాండ్లు ఎక్కడ దొరికినాయి అన్నాడు. అతను చిరాకైనా తెలియదయా, కొనుక్కున్నా పో అన్నాడు. అట్లా కాదని జోబులోంచి కట్ట డబ్బులు తీసి, ఇది తీసుకో, ఈ బాన్ ఎక్కడదో చెప్పు అన్నాడు. అప్పుడు అర్థమైంది చాలా విలువైందని. సార్ నాకు తెలియదు అన్నాడు. కుదరదు, నువ్వు అతను ఎవరో చెప్తే కనుక ఇంకా నేను డబ్బులు ఇస్తానంటే, ఆ కుర్రోడు 16 సంవత్సరాల కుర్రోడు మహమ్మద్ ఎద్దదిబ్బు కోసం అన్వేషించడం మొదలుపెట్టారు, ఎతకడం. 6 నెలలు పట్టింది ఆ కుర్రోడు దొరకడానికి. 6 నెలల తర్వాత ఆ కుర్రోడు దొరికాడు. ఆయన్ని బతిలాడారు, రే ఎక్కడ దొరికినా చెప్పరా అని. సార్ చూపిస్తాను సార్ అని ఆ గుహను చూపించాడు. వాళ్ళు ఆ చుట్టుపక్కల చూస్తే అలాంటి గుహలు 273 ఉన్నాయి. ఈ 273 గుహల్లో 15,773 గ్రంథాలు దొరికాయి. అందులో గుహ నెంబర్ 14లో అతి ఎక్కువ దొరికినాయి. గుహ నెంబర్ 4 దగ్గర అతి ఎక్కువ దొరికినాయి. వీళ్ళు ఎవరిళ్ళు? ఈ పుస్తకాలు ఏంటి అసలు? ఇక్కడ ఎందుకున్నారు వీళ్ళు? ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు? పరిశోధనలు చేస్తూ మొదలుపెట్టారు. అర్థమైంది. ఎస్సీనీలు అనే జాతి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. మీకు వాళ్ళల్లో
ఒకళ్ళు మీకు తెలుసు, బాప్తిస్మిచ్చే యోహాను. ఆ జాతి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. క్రీస్తు శకం 68, 69 ఆ ప్రాంతాల్లో ఆ గుహలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని చేవ్రాతలుగా రాసుకున్నారు. అవి దొరికాయి. అయితే ఆ రోజు ఆ బిషప్ గారికి దొరికినటువంటి ఆ గ్రంథం ఏంటనంటే యెషయా గారు రాసినటువంటి గ్రంథం. అది ఎప్పుడు రాసింది, ఎప్పుడు దాన్ని కాపీ చేసింది అని జాగ్రత్తగా పరిశోధిస్తే యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి 200 సంవత్సరాల ముందు రాసినటువంటి చేరాత చాలా స్పష్టంగా దొరికింది. దాంతో మనకు అర్థమవుతుంది ఇది యేసు ప్రభువారి కంటే ముందే రాసింది అని. మీలో ఎవరైనా ఇశ్రాయేల్ దేశం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, సర్వసాధారణంగా ఈ టూరిస్టులు నేను చెప్పే ప్రాంతానికి తీసుకెళ్ళరు. ఒకవేళ మీరు అడిగితే తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. ఏంటనంటే యెరూషలేం పట్టణంలో మ్యూజియం ఒకటి ఉంటుంది. మ్యూజియం దాంట్లో ఈ యెషయా గ్రంథాన్ని వాళ్ళు జాగ్రత్తగా పదిలం చేశారు. ఈ యెషయా గ్రంథం మొత్తం 143 అడుగులు. 143 అడుగులు అంత పొడుగు ఉంటుంది చుట్ట. 143 అడుగులు అంటే మీకు అర్థం అవడం చెప్తాను. 14వ అంతస్తు ఎక్కి ఆ చుట్టను పట్టుకుంటే నేలకు అంటుకుంటుంది. అంత పొడుగు ఉంటుంది అన్నమాట. అయితే అది తోలు మీద రాసింది కదా, కాబట్టి అది ఎక్కువ కాలం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యూజియంలో కనుక ఏసీ పెడితే ఆ నీళ్లు దానికి తగిలి 2-3 వారాల్లోనే పాడైపోద్ది. అలా కాకుండా ఎండిపోయేటట్లు చేస్తే ఇరిగిపోతుంది. అందుకనే చాలా విచిత్రమైనటువంటి మ్యూజియం అది. ఆ మ్యూజియం ఎలా ఉంటుందంటే మనకి కప్పు ఉంటుంది కదా, మనం టీ తాగే కప్పు, ఆ కప్పు బోర్లు ఇచ్చినట్లు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది మ్యూజియం, బోర్లు ఇచ్చినట్లు ఉంటుంది. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా దాని మీద నీళ్లు చుమ్ముతారు ఫౌంటైన్ లాగా. అప్పుడు ఆ మ్యూజియం చల్లగా ఉంటుంది. అది ఏసీ కాదు. దాంట్లో ఈ 143 అడుగులు ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని అద్దంలో పెట్టారు చూడటానికి. నేను మీ చెవులో పువ్వు పెట్టలేదంటానికి ఇదొక రుజువు. మీలో చాలామందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, మీరు జెరూసలేం మ్యూజియం అని కనుక గూగుల్లో కొడితే నేను చెప్పినటువంటి ఆ మ్యూజియం పిక్చర్ మీకు వస్తుంది, మీరు చూడగలుగుతారు. దీంట్లో స్పష్టంగా కనబడేది ఏంటంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తలందరిలో కూడా పక్షిరాజు వంటి వాడు అన్నారు. ఎందుకనంటే రాబోయే మెస్సేయ గురించి ఆయన రాసినన్ని ప్రవచనాలు ఇంకెవరూ రాయలేదు. ఆయన ఎవరికి పుడతాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఈ విషయాలన్నీ కూడా దాంట్లో రాశారు. ఇప్పుడు అవన్నీ మనం చూడటానికి అవకాశం లేదు, కానీ 53వ అధ్యాయం మాత్రం మనం చూద్దాం. ఏంటిది అని అంటే కనుక యేసు ప్రభువారు ఈ లోకములో చివరి 24 గంటలు ఎలా గడిపాడో రాశాడు. చివరి 24 గంటలు అంటే యేసు ప్రభువారు శుక్రవారం సాయంత్రం 3 గంటలకి ఆయన చనిపోయాడు. అంటే మన కాలమానం ప్రకారం గురువారం 3 గంటల నుంచి శుక్రవారం 3 గంటల దాకా ఏం జరుగుద్దో 700 సంవత్సరాల ముందు రాశాడు. ఏం జరుగుద్దో. ఇప్పుడు మనం యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం. ప్రవచనం ఏంటి, జరిగిందేంటి, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు శిలువ మీద చనిపోయాడు, ఆయన చనిపోవడానికి కారణం ఏంటి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది నేను చేయదలుచుకున్నటువంటి పని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను యేసు ప్రభు వారి జీవితంలో చివరి 24 గంటల్లో ఏం జరిగిందో చెప్తాను. ఆ తర్వాత వచనాన్ని చదువుకుంటూ వెళ్తాను. మీరు నేను చెప్పినట్లు ఇక్కడ చదివినట్లు సరిపోతుందో లేదో చూసుకుంటే కనుక అర్థమవుద్ది. సార్ ఇదంతా చేయటం బట్టి మనకి ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటి? నెంబర్ 1, యేసు ప్రభు వారు దేవుడు అని అన్నారు క్రైస్తవులంతా. యేసు ప్రభు వారు దేవుడైతే చేతకాని వాళ్ళలాగా శిలువ మీద ఎందుకు చచ్చిపోయాడు? కొంతమంది అన్నట్లు 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు రక్షకుడు ఎలా అవుతాడు? మీకు వచ్చే ప్రశ్నలు ఇవే. ఆ ప్రశ్నకి మనకి ధీటైనటువంటి జవాబు దొరుకుద్దా? యేసు ప్రభు వారు రక్షకుడైతే ఆయన ఎందుకు కొట్టారు? దిక్కుమాలిన చావు చచ్చాడు ఆయన. ఎందుకు చచ్చిపోయాడు అలాగా? అలా చచ్చిపోయిన రక్షకుడు అని ఎందుకు అన్నారు?
అలాంటోడిని ఎందుకు మనం పూజ చేస్తున్నాం? అలాంటోడిని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఇది మనకుండేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ఈ 53వ అధ్యాయం ఇచ్చేటువంటి జవాబులు ఏంటో మనం చూద్దాం. 53వ అధ్యాయం మొదటి వచనం చదివి తర్వాత స్టోరీలోకి వెళ్తాను. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ఈ మాటలు యేసు ప్రభు వారు కూడా చెప్పారు. ఎక్కడ చెప్పారు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, 38వ వచనం నుంచి. ఇదే వచనాన్ని కోట్ చేశాడు ఆయన. కోట్ చేసేమన్నాడు తెలుసా? ఇది నా గురించి అని చెప్పాడు ఆయన. ఇది నా గురించి. ఆయన 2 ప్రవచనాలు ఒకేసారి చెప్పి ఈ 2 నా గురించి అన్నాడు. ఇంకోటి ఏంటి తెలుసా? ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ రాజుగారు చనిపోయినప్పుడు, ఉజ్జియా రాజుగారు చనిపోయినప్పుడు యెషయాకు ఒక దర్శనం కలిగింది. సింహాసనం మీద నేను దేవుణ్ణి చూశాను అంటాడు. మనం ఏమనుకుంటాం? ఆయన యెహోవాను చూశానని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ రోజు యెషయా చూసింది నన్ను అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పేశాడు. ఇక దాన్ని మనం వాదించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ 53వ అధ్యాయంలో ఏదైతే ప్రస్తావించారో, ఏదైతే ప్రవచనాత్మకంగా చెప్పారో అది సాక్షాత్తు యేసు ప్రభువారి గురించి. ఈ ప్రశ్నలు ఉన్నాయే, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడను. మనం ప్రశ్నలు 2 రకాలుగా అడుగుతాం. ఒక ప్రశ్న ఎందుకు అడుగుతాం అంటే జవాబు కోసం. జవాబు కోసం. బాగున్నావా? జవాబు కోసం. ఏం పేరు నీది? జవాబు కోసం. భోంచేసావా? జవాబు కోసం. కొన్ని ప్రశ్నలు వేస్తాం, అది జవాబు కోసం కాదు, అవతలో నోరు మూయించడానికి. జాగ్రత్త వినండి. అవతలో నోరు మూయించడానికి కొన్ని ప్రశ్నలు వేస్తావు. నేను ఎవడో తెలుసా నీకు? ఇది జవాబు కోసం కాదు, అవతలో నోరు మూసుకోవడానికి. నన్ను ఏమనుకున్నావు నువ్వు? ఇది కూడా ప్రశ్నే, కానీ అవతలో నోరు మూయించడానికి. దీన్ని ఇంగ్లీష్ భాషలో రెటారిక్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రశ్న జవాబు కోసం కాదు, నేను చెప్పేదాన్ని 2 బలపరిచి మాట్లాడటానికి. నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? ఇది ప్రశ్న కాదు, అవతల నోరు మూయించడానికి. మీరు చాలా వేసి ఉంటారు ఇలాంటి. ఈ 2 ప్రశ్నలు అలాంటివే. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను. అయ్యా, చేతకాని వాళ్ళలాగా సిలువ మీద చచ్చిపోయిన వాడిని రక్షకుడు అంటే ఎవడు నమ్ముతాడయ్యా? ఎవడు నమ్ముతాడు? ఇదన్నమాట. సో ఇది పరిస్థితి. సరే, ఇప్పుడు మనం గురువారం దగ్గరికి వచ్చేద్దాం. యేసు ప్రభువారు 2 శిష్యుల్ని పంపించాడు. పేతురు, యోహాన్ని పంపించి మీరు వెళ్ళండి, పస్కా కోసం, విందు కోసం సిద్ధపాటు చేయండి అని అంటే వాళ్ళిద్దరూ వెళ్ళారు. వాళ్ళు సిద్ధపరిచారు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. వాళ్ళు సర్వసాధారణంగా కింద కూర్చుంటారు, బల్లల మీద కూర్చోరు, వెనకాల దివాన్ వేసుకొని కూర్చుంటారు. మిడిల్ ఈస్ట్ వెళ్తే మీకు అర్థమవుతుంది కదా. మధ్యలో ఓ బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద రొట్టె, ద్రాక్ష రసం, కుబ్బూస్ అంటారు, ఇవి ఉంటాయి అన్నమాట. అవి పెట్టుకుంటారు. కాళ్ళు ముందుకు పెట్టుకొని కూర్చుంటారు. అలా కూర్చున్నారు శిష్యులు. యేసుప్రభువు వారు వచ్చారు. వాళ్ళు బయట తిరిగి వచ్చారు కదా, కాళ్ళంతా చెత్త చెదారం అంటుకొని ఉన్నాయి కాళ్ళకి. సర్వసాధారణంగా అలాంటి టైంలో చేయాల్సిన పని ఏంటంటే, బయట ఒక బానిస ఉంటాడు, వాడు కాళ్ళు కడిగి తుడిసి లోనకు పంపిస్తాడు. ఆ పని యోహాను, పేతురు చెయ్యాలి. సిద్ధపాటు అంటే అది. వాళ్ళు చేయలే. గబగబా యేసుప్రభువు వారు వెళ్ళి కూర్చొని ప్రతి ఒక్కడు కాళ్ళు కడిగి తుడిచి పంపించాడు. ఆ సన్నివేశం మీకు తెలిసిందే. ఆ తర్వాత రొట్టె విరిచి ఆయన ఎప్పుడు చేయనటువంటి పని చేశాడు. ఏంటి ఆ పని అంటే, ఆయన విరిచి మొట్టమొదటిసారిగా ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. ఇవ్వకముందు ఏమన్నాడంటే, ఈరోజు నన్ను ఒకళ్ళు అప్పగించబోతున్నారంటే నేనా 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 అన్నారు. ఇస్కరియోతు యోధా కూడా నేనా అని అన్నాడు. నెమ్మదిగా నువ్వేలే అని అన్నాడు. ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళకి సరిగ్గా వినబడలేదు. బహుశా ఏదో కొనటానికి పంపించారేమో అనుకున్నారు. కానీ అందరిలో ఒక టెన్షన్ ఉన్నది. రొట్టె ద్రాక్షరసం అయిపోయింది, కడుపు నిండా భోంచేశారు. వాళ్ళు మేడ మీద ఉన్నారు కదా, మేడ మీద నుంచి కిందకి దిగారు. వాళ్ళు కొండ మీద ఉన్నారు, యెరూషలేము పట్టణం కొండ మీద ఉంటుంది కదా, కిందకి దిగారు. కొండ మీద నుంచి కిందకి దిగితే వచ్చేది లోయ. ఆ లోయని కిద్రోన్ లోయ అంటారు. ఆ లోయ దగ్గరకు వచ్చారు. అక్కడ చాలా ఒలీవ చెట్లు ఉన్నాయి. ఒలీవ చెట్లు ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఒలీవ తోట అంటారు. ఆ తోటలోకి ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబుని.
వాళ్ళ లోనికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకొంచెం లోనకి వెళ్ళాడు. అటు ఇటు చూశాడు, ఎవ్వరు లేరు, చీకటి. బహుశా 7:30, 8 అయి ఉంటుంది, చీకటిగా ఉంది. అక్కడ ఆయన ఒక రాయి చూసుకొని ఆ రాయి దగ్గర తలకాయ పెట్టి పైకి చూసి తండ్రి అని గట్టిగా అరిశాడు. తనలో ఒక విధమైనటువంటి ఆవేదన ఉంది, బాధ ఉంది. తండ్రి నాకు సిలిమెన్స్ చచ్చిపోవడం ఇష్టం లేదు, ఇంకేమన్నా ప్లాన్ ఉందా అని గట్టిగా అరిశాడు. అలా కొద్దిసేపు తండ్రితో మాట్లాడిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చారు. నిద్రపోతున్నాడు, లేపాడు. మళ్ళీ వెళ్ళి గట్టిగా ప్రార్థన చేశాడు. చెమట పట్టింది. చెమట పట్టింది అనేది పెద్ద విచిత్రం కాదు. తోటలో ఉన్నాడు, రాత్రి, చలికాలం. చలికాలం నీకు ఎవడు చెప్పాడు రా? ఎందుకంటే ఆ తర్వాత పేతురు చలిమంటల దగ్గర కూర్చున్నాడు కాబట్టి. అది చలికాలం. చలికాలం తోటలో రాత్రిపూట చెమట పట్టడం అనేది విచిత్రం. పట్టింది ఆయనకి. మళ్ళీ వచ్చాడు శిష్యుల దగ్గరికి, వాళ్ళతో మాట్లాడాడు. ఇక మూడోసారి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి చెమట ఇలాగ అంటే జిడ్డుగా అనిపించింది. అని అంటే ఈసారి ఈ చెమట రంధ్రాల్లోంచి చెమట కాదు బయటకు వచ్చింది, రక్తం బయటకు వచ్చింది. సార్ అలాగ రక్తం బయటకు వస్తుందా? మీరేమన్నా సినిమా కబుర్లు వేస్తున్నారేమో అని మీలో కొంతమంది అడగవచ్చు. తప్పులేదు, ప్రతి దాన్ని అడగాల. మన చెవులో పువ్వు ఎవడ పెట్టకూడదు, స్పష్టంగా అడగాల. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగా చెమట రంధ్రాల నుండి రక్తం బయటకు వస్తుంది అంటే వస్తుంది అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. అవునా, వస్తుంది సార్, దానికి మేము ఓ పేరు పెట్టామంటారు డాక్టర్లు. ఏంటది? హెమటోట్రోడ్రోసిస్. అదేంటి సార్ అది పేరు? అది ఎప్పుడు జరుగుద్దంటే మానవుడికి బీపీ ఎక్కువైపోయి కాస్త జ్వరం వస్తే రక్త ప్రసరణ జరిగేటువంటి వేగాన్ని బట్టి ఈ చెమట రంధ్రాల్లోంచి చిన్నగా రక్తం బయటకు వస్తుంది. అవునా, అప్పుడేమవుద్ది? మొహం ఉబ్బుద్ది. అప్పుడేమవుద్ది? ఎవడైనా తాకితే కూడా మండుద్ది. ఇది హెమటోట్రోడ్రోసిస్ జరిగినప్పుడు విషయం. యేసు ప్రభు వారికి గెత్సెమనే తోటలో అది పరిస్థితి. చెమట రక్తంగా కారేటంతగా ఆయన స్ట్రెస్ గుండా, ఒత్తిడి గుండా వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను 2వ వచనం చదువుతాను. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసయ్య అందగాడు. ఎవడు చెప్పాడు సార్ నీకు? రాశారు కదా, ఆడెవడో రాశాడు. నువ్వు మనకు తెలుసా అందగాడని? అడగండి ప్రశ్న, తప్పు లేదు. ప్రతిదాన్ని అడగాల. దేన్ని ఉత్తిన నమ్మొద్దు, దేన్ని ఉత్తినే నమ్మద్దు, గుడ్డిగా నమ్మొద్దు. ఏది కూడా పక్కా అడగాల. అయితే నేను అంటాను, యేసు ప్రభు ఖచ్చితంగా అందగాడు సార్. నీకు ఎలా తెలుసు? అందగాడు కాకపోతే కొన్ని పనులు జరుగుండేవి కావు సార్. ఏం జరుగుండేది కాదు. ఇప్పుడు మూత వంకర, మొహం వంకర ఉన్న వాడి దగ్గరికి చిన్నపిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళరు, బావు బూచి అని వెళ్ళిపోతారు వాళ్ళు. మొహం చక్కగా ఉంటే వాడు ఒళ్ళోకి వెళ్ళి కూర్చోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు దగ్గరికి పిల్లలు ఎప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. దాంతో అర్థమవుతుంది ఆయన అందగాడని. ఆయన అందగాడు. కానీ ఇక్కడ ఏమని రాశారు తెలుసా? అతన్ని గుర్తుపట్టలేకుండా అయిపోయాడంట. ఇది అక్కడ రాసినటువంటి విషయం. ఎందుకయ్యాడు అలాగా? ఇంకేం రాశారు? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అంటే ఏంటి? పొలంలో విత్తనాలు చల్లుకుంటూ వెళ్తే గట్టు మీద కూడా విత్తనాలు పడతాయి, అది కూడా మొలుసుద్ది. కానీ పొలంలో మొలిసేదానికి గట్టు మీద మొలిసేదానికి తేడా ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే, ఇదేమో బలంగా మొలుసుద్ది, అదేమో చాలా లేతగా మొలుసుద్ది, చచ్చిపోద్ది కూడా. యేసయ్య బలంగా లేడంట, లేత మొక్క వలె ఉన్నాడు. అది హెమటోట్రోడ్రోసిస్ బట్ అయింది. మొహం ఉబ్బు అయిపోయింది కాబట్టి ఆయన్ని ఎవడో చూడటానికి ఇష్టపడని వాళ్ళలాగా అయిపోయాడు. ఆయన గుర్తుపట్టలేకుండా అయిపోయారు. ఇది యెషయా రాశాడు. సరే, ఆ తర్వాత ఇస్కరియోతు యోధా వచ్చాడు. యేసు ప్రభు ఇస్కరియోతు యోధా ఒకేలాగా ఉండేవాళ్ళంట. అందుకే అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో వాడే అని. ఆ టైంలో ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టడం అనేది లైట్గా వదిలేయట్లేదు. ఎలా అంటే, మీకు ఎప్పుడైనా చేతి మీద వేడి నీళ్లు పడ్డాయి అనుకోండి, కాస్త బొబ్బ వస్తుంది కదా. మీ చిన్న పాప వచ్చి ఆ బొబ్బను తాకుతానంటే మీకు ఎలా ఉంటుంది? ముద్దు కూడా అలాగే ఉంటుంది. ముద్దు చాలా భయంకరంగా ఉంటుంది. ముద్దు చాలా నొప్పి కలిగిస్తుంది. ఎందుకంటే ఎవడైనా తాకితే కూడా నొప్పి వచ్చేటువంటి ఆ సమయంలో తను కౌగిలించుకొని ముద్దు పెడుతుంటే అని ఉంటాడు యేసయ్య.
అంత సున్నితంగా అయిపోయాడు ఆయన. ఆ క్షణం నుంచి మనం ఆలోచించాలి, ఇది జరిగినటువంటి విషయం. ఆ విధంగా ఆయన ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పగిచ్చేశారు రాత్రి. ముందు పేతురు చాలా దుడుకుగా ఒకడే చెవు నరికేశాడు. యేసు ప్రభు చెవు అతికిచ్చి, నేను తండ్రిని అడిగితే కనుక 6,000 మంది దేవదూతలను పంపించుండేవాడు ఆయన. ఒక్క దూత 1,85,000 మందిని చెప్పినట్లు మనం పాత నిబంధనలో చూస్తాం. 6,000 మంది దూతలు వస్తే ఒక్కోడు 1,85,000 మందిని చెప్పితే భూమి మీద ఎవడో బతకడో. నేను అలా చేయగలను, కానీ అలా చేయడానికి రాలేదు నేను అని అంటే, పేతురికి ఏం చేయాలో అర్థం కాక పారిపోయాడు. ఆ తర్వాత పేతురు చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు చిన్న పాప అడిగింది, ఆయనకి నీకు తెలుసు కదా అని అంటే, నాకు తెలియదని అన్నాడు. 3 సార్లు బొంకాడు. ఆ తర్వాత యేసు ప్రభు అటు వెళ్తా ఉంటే ఆ మంట వెలుగులో పేతురు ముఖాన్ని చూశాడు. పేతురు యేసయ్య ముఖాన్ని చూడటానికి సిగ్గు అనిపించి, అపరాధ భావం అనిపించి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను 3వ వచనం చదువుతున్నాను. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుని గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుష్యులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. 2 వ్యక్తులు డైరెక్ట్గా యేసుప్రభుని కాదన్నారు. ఒక ఆయన డబ్బు కోసం ఇస్కరియోతు యోధ, ఒక ఆయన భయంతో పేతురు. మిగిలిన వాళ్ళు ఏం చేయాలో తెలియక పారిపోయారు. యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు వెంటాడిన వ్యక్తులు ఆయన ఎవరో తెలియదు, ఆయనకి మాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు. అదే ఇక్కడ రాశారు. ఆ తర్వాత యేసు ప్రభు వారిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గరికి కోర్టులోకి తీసుకెళ్ళారు. ముందు యూదుడు కాబట్టి యూదుల కోర్టు అయినటువంటి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు. ప్రధాన యాజకుడు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగాడు. అవును, నేను దేవుని కుమారుణ్ణి అని అంటమే కాకుండా ఇంకో మాట అన్నాడు, నేను సింహాసనం మీద కూర్చొని మనుష్య కుమారుడిగా మీకు తీర్పు తీర్చడం కూడా చూస్తావనంటే ఆయనకి పిచ్చ కోపం వచ్చి కోటి చింపుకొని, ఇంతకంటే మనకేం కావాలి, ఈయన చంపేయండి అన్నారు. కానీ చంపడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు యూదులు కదా, మరణశిక్ష విధించగలిగేది రోమీయులు మాత్రమే. కాబట్టి అతన్ని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు రకరకాల ప్రశ్నలు అడిగి, అయ్యా నేను పెద్ద ఆయన దగ్గరికి పంపిస్తానని హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు విచిత్రంగా ఆయనతో కొంతసేపు గడిపి, ఇది నాకు సంబంధం కాదని పిలాతు దగ్గర పంపించారు. పిలాతు ఏం చేయాలంటే, ఏదో ఒకటి చేయి అని అంటే, సరే మనకంటూ ఒక అలవాటు ఉంది కదా, ఎవడైనా తప్పు చేస్తే వాడిని కొరడాతో కొట్టించడం, అది చేయండి అని అన్నారు. కొరడాతో కొట్టించడం అంటే ఏంటో మీకు తెలియాలి. అప్పట్లో ఉన్నటువంటి పద్ధతి గుర్తుపెట్టుకోండి. శిలువ మీద చంపినటువంటి ప్రతి వ్యక్తిని అలా చంపరు, ప్రతి వ్యక్తిని కొరడాతో కొట్టించరు. యేసు ప్రభుతో పాటు ఇద్దరిని సిలువెక్కించారు, వాళ్ళని కొరడాతో కొట్టినట్లు లేదు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ప్రత్యేకమైంది, చాలా విశిష్టమైంది. ఇది మనం తెలుసుకోవాలి. సరే, కొరడాతో కొట్టిద్దాం అని అన్నారు. కొరడాతో కొట్టించడం అంటే ఏంటి అని అంటే కనుక, ఆ వ్యక్తిని తీసుకెళ్తారు. మనకి గొడ్ల చావుడి అని అంటారు కదా, గొడ్లన్నీ కట్టుకునేది, దాంట్లో ఇంత భూమిలోకి ఒకటి ఉంటుంది, దానికేసి కడతాం. అలాగా నేల మీద నుంచి అడుగున్నర ఎత్తు పైకి వచ్చేటువంటి దూలాలు ఉంటాయి. ఆ దూలానికి 2 చేతులు కట్టేస్తారు. యేసు ప్రభు వారు 6 అడుగులు పైన ఉంటాడు, ఆయన యూదుడు కాబట్టి. అడుగున్నర ఎత్తు దిమ్మకి చేతులు కట్టేస్తే, అయితే 2 కాళ్ళు దూరంగా పంగల చాపైనా ఉండాలి, లేదంటే మోకాళ్ళ మీద కిందైనా పడిపోయి ఉండాలి ఆ తాళ్ళతో కట్టినట్లు. అయితే ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా ఉండదు, బట్టలన్నీ ఓడబీకేస్తారు. ఎదురుగా శతాధిపతి కూర్చుంటాడు. యేసు ప్రభుకి ఇటు పక్కన 1 మీటర్ దూరంలో ఒక ఆయన, ఇటు పక్కన మీటర్ దూరంలో ఒక ఆయన ఉంటారు. మీటర్ దూరం, నేను ఉత్తినే చెప్పలా, కరెక్ట్గా చెప్తున్నా, మీటర్ దూరం. అతని చేతిలో ఉండేటువంటి కొరడ, ఇద్దరి చేతుల్లో కొరడాలు ఉంటే ఆ కొరడాలు 1.5 మీటర్ పొడవు ఉంటుంది. మీటర్ దాకా ఒకటే తోలు ఉంటుంది. చివరి 1/2 మీటర్ని పేలికలుగా చేస్తారు. ఆ పేలికల్లో ఒక పేలికి పగిలిపోయిన గాజు పెంకు, ఒకదానికి ఒక ఎముక,
ఒకదానికి సీసంతో తయారు చేసినటువంటి ఒక బంతి, ఒకదానికి ఒక రాయి, ఒకదానికి ఒక ముళ్ళు. ఈ విధంగా ఒక్కొక్క పేలికి ఏదో ఒకటి ఉంటుంది. ఇటొకడు నుంచుంటాడు, అటొకడు నుంచుంటాడు. యేసు ప్రభుని గొలుసులతో కట్టి అలా నుంచున్నాడు. ఎదురుగా శతాధిపతి ఉంటాడు, సెంచూరియన్. అతను చెయ్యి పైకెత్తి ఒకటి అనగానే ఇటోడు కానీ వేస్తాడు. రెండు అనంగంటే రెండో వాడు వేస్తాడు. ఇటు నుంచి వేసినాడు ఇలా పడితే, ఇటు నుంచి వేసినాడు ఇలా పడితే ఇంటూ షేప్లో మాంసం ముక్కలు బయటకు వచ్చేస్తాయి. యేసు ప్రభుకి హెమటోట్రోసిస్ అయింది, ఒళ్ళంతా కూడా మెత్తగా అయిపోయింది. మనం 2 రకాలైనటువంటి చెక్కల మీద గొడ్డలతో కొట్టడం నేర్చుకుంటాం. ఒకటి తుమ్మ చెక్క, దాని మీద కొడితే గొడ్డలు కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ఒకవేళ అరటి బాదుని కొడితే ఏమవుద్ది? సప్మని దిగిపోద్ది. యేసు ప్రభు యొక్క శరీరం అరటి బాదులాగా ఉంటుంది, మెత్తగా. సో ఆ విధంగా వాళ్ళు కొట్టిన తర్వాత కొరడాన్ని వెనక్కి లాగరు, దాన్ని గుండ్రంగా తిప్పుతారు. అప్పుడు ఏమవుద్దనంటే ఒకవేళ ఇక్కడ పడితే గుండ్రంగా తిప్పితే ఇలాగ కిందకి పొలం దున్నినట్లు వచ్చేస్తుంది. అప్పుడు చర్మం రిబ్బన్లాగా వేలాడుతూ ఉంటుంది. ఇది వివరణ. సిసారో అనేటువంటి ఆయన ద క్రాస్ అనేటువంటి పుస్తకంలో, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన వర్ణించుకుంటూ వచ్చినటువంటి విషయం. నేను పుస్తకం పేరు చెప్పా, రాసినటువంటి ఆయన పేరు కూడా చెప్పా. నేను మీ చెవులో ఏం పువ్వు పెడతలేదు, జరిగిన విషయం అది. రిబ్బన్ లాగా ఆయన శరీరం బయటకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆయన కొడతా ఉన్నప్పుడు ఆయన అన్నమాట సిసారో 15-20 దెబ్బలు ఆ విధంగా కొట్టినప్పుడు మనుషులు కింద పడిపోతారు సొమ్మసిల్లి. కానీ యేసయ్య పడలేదు. 30 దెబ్బలకి కొంతమంది చచ్చిపోతారు, కానీ యేసయ్య చనిపోలేదు. 39 దెబ్బల వరకు ఆయన పొందాడు. 39 దగ్గరికి ఎందుకు ఆపేశారు? 40 రౌండ్ ఫిగర్ అయితే బాగుండేది కదా అని. దానికి ఒక అర్థం ఉంది. అంటే మన బ్రాహ్మణులు పూర్వకాలంలో బ్రాహ్మణులు 1, 2, 3 చెప్పమంటే ఇలా చెప్పేవాళ్ళు. 1, 2, 3, 4, 5, 6, 6 8 అనేవాళ్ళు. ఎందుకని? 7 అనేది వాళ్ళ నోట్లో చెప్పడానికి ఇష్టం ఉండేది కాదు. 7. అదేవిధంగా యూదులకి 40 అని చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకని? 40 అనేది వాళ్ళు దాని అంటారు శ్రమలో పొందినటువంటి సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. 40 శోధనకు సూచినటువంటిది, పరీక్షకు సూచింది. అందుకని 39 దగ్గర ఆపేస్తారు. యేసు ప్రభువారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టారు? ఇప్పుడు చూద్దాం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఈ 2 వచనాల్లో చాలా ప్రశ్నలకి జవాబులు దొరికాయి. ఎవరు కొట్టించారు? ఎందుకు కొట్టించారు? ఆయన కొడితే వచ్చిందేంటి? ఈ ప్రశ్నలు నాటికి ఈ 2 వచనాల్లో జవాబులు ఉన్నాయి. ఎవరు కొట్టించారు? ఇన్ని పిలాతు కొట్టించాడా? ఇస్కరియోతు యోధా కొట్టించాడా? రోమన్ సైనికులు కొట్టించారా? యోధా మత నాయకులు కొట్టించారా? ఎవరు కొట్టించారు ఆయన్ని? ఈ మాట వింటే ఈయన కొట్టించింది, ఈయన ఎందుకు కొట్టించాడు అనే ప్రశ్న మీకు వస్తుంది. 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇక్కడ నుంచి చూడండి, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగా. అంటే ఆయన్ని కొట్టించింది ఎవరో తెలుసా? దేవుడే. ఆయన్ని కొట్టించింది ఎవరో తెలుసా? దేవుడే. ఆయన్ని కొట్టించింది దేవుడు. నేను చెప్పట్లా, అక్కడ ఉంది అది. దేవుడు కొట్టించాడు. సార్, దేవుడు ఎందుకు కొట్టించాడండి ఆయన్ని? కొట్టించాలి కాబట్టి కొట్టించాడు ఆయన. అనంటే దేవుడికి 2 గుణాల మధ్యన పోటీ ఏర్పడింది. ఆ 2 గుణాల పోటీని ఆయన సమానం చేయడానికి ఈ పని చేయాల్సి వచ్చింది. ఏంటి సార్ అది? 1, దేవుని పరిశుద్ధత పాపాన్ని ఓర్చుకోలేదు, తట్టుకోలేదు, అంగీకరించలేదు. పాపాన్ని శిక్షించాలి, అంతే. దానికి ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు. శిక్షించాలి. ఇది పవిత్రత, పరిశుద్ధత కోరేది. కానీ ఆయన ప్రేమ కోరేది, అయ్యో నా బిడ్డలే. ఈ 2కి మధ్యన పోటీ, పరిశుద్ధత, ప్రేమ.
ఈ రెంటి పోటీ మధ్యన యేసు ప్రభువారు వచ్చి మధ్యలోకి ఏమన్నాడంటే, అయ్యా, పరిశుద్ధత కోరింది పాపానికి శిక్ష, నన్ను శిక్షించు. ప్రేమ కోరింది నీ బిడ్డలకు శిక్ష కలగకూడదని నేను భరిస్తా అని వదిలేయి, నేను భరిస్తా అని వదిలేయి. యేసు ప్రభువారు తాను ఇష్టపడి ఆ శ్రమను తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. ఆయన పరిశుద్ధత కోరింది పాపానికి శిక్ష, ఆయన ప్రేమ కోరింది నువ్వు ఆ శిక్ష గుండా వెళ్ళకూడదని. దానికి తండ్రి అనుమతిచ్చి, ఆయన కొట్టడానికి అనుమతిచ్చి కొట్టించాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధత డిమాండ్ చేసిందే ఆ విధంగా శిక్ష పడాలని. సరే, ఇంకెందుకు కొట్టారు? 5వ వచనం, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. అతిక్రమం అంటే ఏంటి? చెయ్యొద్దు అన్న దాన్ని చేస్తే ఆజ్ఞాతిక్రమం అంటారు. దోషం అంటే ఏంటి? చెయ్యమన్నది చెయ్యకపోతే దోషం. మనం చెయ్యమన్నది చేయలేదు, దానికి ఆయన్ని నలగొట్టారు. మనం చెయ్యొద్దన్న దాన్ని చేశాం, దానికి ఆయన్ని మొత్తారు, కొట్టారు. యేసు ప్రభువారిని కొట్టింది నీ గురించి, నా గురించి. యేసు ప్రభువారిని నలగొట్టింది నీ గురించి, నా గురించి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానం అంటే ఏంటి తెలుసు కదా? 2 వర్గాల మధ్యన గొడవ వచ్చినప్పుడు మధ్యలో సమాధాన పరచడానికి వచ్చి నువ్వు ఆగు అని మధ్యలో నిలబడి ఈ 2 వర్గాలని సమాధాన పరుస్తారు కదా, ఆ పని చేయడానికి వచ్చాడు యేసయ్య. మరి ఈ 2 వర్గాలు ఎవరు? ఒకటి నేనైతే, ఇంకో పక్కన ఉన్న దేవుడు చంపేస్తా అని అన్నాడు. నువ్వు అయ్యో నాకు భయం వేస్తుంది అన్నావు. మధ్యలోకి యేసయ్య వచ్చి, అయ్యా తండ్రి, ఆయన చంపుదాం అనుకున్నావు కదా, అదేదో నన్ను చేయి. అయ్య బాబు, నేను నీకోసం చచ్చిపోయాను, నువ్వు ఒప్పుకో, సెటిల్ అయిపోద్ది విషయం. సమాధానపరచడానికి సెంటర్లో నిలబడ్డాడు ఆయన. యేసయ్యను కొడితే, యేసయ్యని చంపితే నీ పాపానికి పర్యవసానం చెల్లించడం అయింది, పరిష్కారం దొరికింది. అందుకని ఆయన కొట్టారు. ఎందుకు కొట్టారు అని అంటే, అది ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి విషయం. ఇది ఫిబ్రవరి 8వ తారీఖున యాక్సిడెంట్ అయింది. పదనంతిట్ట, కేరళలో ఒక జిల్లాలో పదనంతిట్ట. 8వ తారీఖున యాక్సిడెంట్ అయింది. ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉన్నారు. ఆ యాక్సిడెంట్లో ఒక 10 నెలల పాపకి బాగా గాయాలు జరిగాయి. ఫిబ్రవరి 13వ తారీఖున ఈ పాప బ్రెయిన్ డెడ్ అయింది. ఇంకా ఆ పాప స్పృహలోకి రాదు అని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆ పాప అమ్మ నాన్నలు మంచి క్రైస్తవులు. తండ్రి పేరు అబ్రహాం, తల్లి పేరు యానా. అయితే వాళ్ళిద్దరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటి పాప పరిస్థితి అంటే, ఈ పాప ఎప్పటికీ కోమాలోంచి బయటికి రాదు, ఇలాగే ఉంటుంది అని అన్నారు. కొట్టాయం మెడికల్ కాలేజ్లో హాస్పిటల్లో ఉన్నటువంటిది. నేను ఇంత డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీ చెవులో పూ పెట్టలేదు అంటానికి. నేను చెప్పేదానికి ప్రతి దానికి నేను ఆధారం ఇస్తాను. అయితే 13వ తారీఖున ఆ విధంగా డిక్లేర్ చేస్తే 2 రోజుల తర్వాత అమ్మా నాన్నలు బాగా ప్రార్థన చేసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్, మా పాపని ఈ వెంటిలేటర్స్ మీద ఉంచారు కదా, అది తీసేస్తే చచ్చిపోద్ది, తీసేయండి, కానీ తీసేయకముందు ఒక చిన్న కోరిక. ఏంటదనంటే, మా పాప దేనికైనా ఉపయోగపడుతుందేమో అని అంటే, ఉపయోగపడుతుందండి. మీ పాప గుండెకాయ ఉపయోగపడుతుంది, మీ పాప కళ్ళు ఉపయోగపడతాయి, మీ పాప లివర్ ఉపయోగపడుతుంది, మీ పాప కిడ్నీలు ఉపయోగపడుతుంది, మీ పాప బ్లడ్లో ఉండేటువంటి ప్లాస్మా ఉపయోగపడుతుంది అని అంటే, అది ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి ఇచ్చేయండి సార్ అన్నారు. ఆ పాప గుండెకాయ, ఆ పాప కళ్ళు, ఆ పాప కిడ్నీస్, ఆ పాప ప్యాంక్రియాస్, ఆ పాప బ్లడ్ ప్లాస్మా తీసి 5గురిని బతికిచ్చారు. ఆ తర్వాత అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని పాతి పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. ఆ అమ్మాయిని 5గురు ఏమంటారు తెలుసా? మా దేవుడు అంటారు ఆ అమ్మాయిని. ఎందుకో తెలుసా? ప్రాణం ఇచ్చింది, నిన్ను బతికించడానికి ప్రాణం ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కోసమో 5గురు కోసమో తన ప్రాణాన్ని పెట్టల, ప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు ఆయన. హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రపంచం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే ఆయన నలగొట్టారు, ఆయన చిత్తగొట్టారు. సరే, అయిపోయింది.
అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, యేసు ప్రభుకి రాజుగారు వేసుకునేటువంటి పై వస్త్రాన్ని వేశారు. దాన్ని కనూష్ అంటారు. మనం నరేంద్ర మోడీ గారు కోట్ అంటమే అలాంటిది. కానీ లోన ఇంకేం దుస్తులు లేవు, అదొక్కటే వేశారు. దానికి చెమ్కీలు ఉంటాయి. ఆ చెమ్కీలు ఈ గాయాల సందుల్లోకి వెళ్ళి గుచ్చుకుంటే కొంచెం అటన్న ఇటన్న చర్మాన్ని లాగితే నొప్పి అనిపిస్తుంది. కాబట్టి కదలకుండా ఉండాలి ఆయన. అలాగే ఉన్నాడు. చేతిలో ఒక ఖర్జూరపు మట్టను పెట్టారు. ఆ మట్టను అలా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఎడారిలో బతికేటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు పేరు క్రిస్టస్ అంటారు. ఇంత లావు ఉంటుంది దాని కొమ్మ, దానికి ముళ్ళు వస్తాయి. వర్షం పడనటువంటి ప్రాంతంలో, నీళ్లు లేని ప్రాంతంలో తేమలో ఉన్న నీళ్లుని లాక్కొని అది బతుకుద్ది. పింక్ కలర్ పువ్వులు వస్తాయి దానికి. మా ఇంట్లో ఉన్నది బెంగళూరులో, అందుకే నేను ఇంత వర్ణిస్తున్నాను నేను. అయితే ఆ చెట్టుకి ఎండలో కనుక బతికితే నీళ్లు పోయకుండా ఉంటే దాని ముళ్ళు 1 నుంచి 1.5 అంగుళం పొడవు ఉంటుంది. అలాంటిది 1 మీటర్ పొడవు ఉన్నటువంటి కొమ్మను తీసుకొచ్చి నెత్తి మీద గుండ్రం చేసి పెడితే ఉండదు. పెళ్ళిళ్ళలో వేలు మీద రీది పెడితే ఉండదు, దానికి పిన్నులు పెట్టాలి. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే 4 ముళ్ళు ఎక్కడొకటి చర్మంలోకి దింపుతారు, గోళ్ళలోకి దింపినట్లు. అప్పుడు అది అక్కడ ఉంటుంది. మీరు చాలాసార్లు ముళ్ళ కిరీటం ధరించామంటావు, కానీ ధరించటం అంటే ఏంటి అనేది తెలియకుండా పాడేశారు మీరు. కానీ జరిగింది అది. అప్పుడు రక్తం కారితే కళ్ళల్లోకి వస్తుంది. కళ్ళల్లోకి రక్తం వస్తే మండుద్ది కాబట్టి కళ్ళు మూసుకుంటాడు. ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు పిడికలతో ముక్కు మీద గుద్ది తూ అని ఉమ్మూసి ప్రవచించి ఎవరు చేశారో అన్నారు. ఆయన ఆ విధంగా అపహసించారు. ఇవన్నీ చేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు. ఇప్పుడు చూద్దాం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. సిసారో ఇంకొక మాట రాస్తారు. ఈ విధంగా సిలువ మీద ఒక వ్యక్తిని చంపుతున్నప్పుడు రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి అన్నాం కదా. బూతులు తిడతారంట, పచ్చి బూతులు తిడతా ఉంటారు. అందుకనే వాళ్ళు తిట్టేటువంటి బూతులు వినటానికి ఇష్టం లేక నాలిక కోసేస్తారంట, వాళ్ళు మాట్లాడకుండా ఉండటానికి. మీకు చెప్తున్నాను. అయితే యేసు ప్రభుని నాలిక కొయ్యాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన నోరు తెరవలేదు. అంటే ఆయనకు నొప్పి తెలీదా? తెలుసు. ఆయనకి బాధ లేదా? ఉన్నదే. కానీ ఆయన ఎందుకని తల వంచుకొని ఉన్నాడు, ఎందుకని వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే నోరు తెరవలేదంటే అది నీ మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ. అది ఇక్కడ వర్ణించారు. ఆయన్ని అపహసించారు, ఏడిపించారు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా బాధ పెట్టారు, అన్ని కోణాల్లో అతన్ని దుఃఖపరిచారు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ విధంగా దెబ్బలు కొట్టిన తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పటికే పిలాతుకి వాళ్ళ భార్య చెప్పింది ఆడు జోడికి వెళ్ళొద్దు అని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిలాతుతో అన్నారు ఇతన్ని సిలువేయాలి అని. అంటే అయ్యా ఇతన్ని సిలువేసే అంత దోషం ఏం చేయలేదంటే కుదరదు, ఇతడు రాజు అని చెప్పాడు కాబట్టి ఇతన్ని సిలువేయాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. కాస్త నీళ్లు తెప్పించుకున్నాడు. ఎందుకు నీళ్ళు అన్నాడు? నేను ఇచ్చేటువంటి ఈ తీర్పు అన్యాయపు తీర్పు, ఇది నా మీదకి వస్తే దోషం. అయితే పర్లేదు, చేతులు కడుక్కొని ఆ నీళ్లు మా మీద పోయి అన్నారు. ఆయన చేతులు కడుక్కొని నీళ్లు ప్రజల మీద ఇసిరేశాడు. ఎప్పుడు? తీర్పు తీర్చిన తర్వాత. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వలేనటువంటి తీర్పు యేసు ప్రభుకి ఇచ్చారు. ఏంటో తెలుసా? అది సింగిల్ స్టేట్మెంట్. ఇతనిలో ఏ దోషము లేదు, అయినప్పటికీ ఇతన్ని సిలువ మీద చంపేయండి. ఇతనిలో ఏ దోషము లేదు, అయినప్పటికీ ఇతన్ని సిలువ మీద చంపేయండి. ఇది ఇచ్చినటువంటి తీర్పు. అయితే వాల్గ్రీవ్ అనేటువంటి ఒక ప్రఖ్యాత లాయర్ గారు ఏమంటారు తెలుసా? ఆ తీర్పు చాలా ప్రాముఖ్యమైనది అంటాడు. ఏనంటే యేసు ప్రభువారు సిలువ మీద చచ్చిపోయింది తాను చేసిన దోషానికి కాదు, మన దోషానికి. మన దోషం ఆయన మీద మోపబడింది. ఆయన దోషి కాదు, కానీ దోషిగా గుర్తించారు. ఆయన పాపి కాదు,
మన పాపం ఆయన మీద మోపారు. ఆయన శాపగ్రస్తుడయ్యాడు మన శాపాన్ని బట్టి. చెట్టుకు వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడు. ఈ మాట ఎందుకు వచ్చింది? మన కోసం ఆయన ఆ విధంగా చనిపోవడానికి. ఇవన్నీ 700 సంవత్సరాల ముందు యెషయా రాశాడు. 700 సంవత్సరాల ముందు ఎందుకు రాశాడు? ఎందుకనంటే యేసు ప్రభువారు అనుకోకుండా వచ్చి చచ్చిపోలా, ఆ విధంగా చనిపోవడానికే వచ్చాడు. అది వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఒక నెల రోజుల క్రితం ఒక అమ్మాయి గురించి చదువుతా ఉన్నాను. ఆ అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. అమెరికాలో లూజియానా అనే ప్రాంతానికి చెందింది. చాలా చిన్న వయసులో ఆమె PhD చేసింది. ఆమె చాలా బాగా చదువుకుంది. అయితే ఆమె గురించి ఇప్పుడు ప్రపంచం అంతా చాలా తీక్షణంగా ఆలోచిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయిని అంగారకుడి మీదకి పంపిస్తున్నారు. అంగారకుడి మీదకి. ఇప్పుడు అంగారకుడి మీదకి పంపిస్తున్నారు, చంద్రుడి మీదకి పంపిస్తున్నారంటే చాలామంది ఉపలాటంగా వెళ్తారు. కానీ ఆ అమ్మాయి ఆ పేపర్ మీద సంతకం పెట్టినప్పుడు దేనికి సంతకం పెట్టింది తెలుసా? వెళ్తాను కానీ నేను తిరిగి రాను అన్నదానికి సంతకం పెట్టింది. ఆమె రాదు, ఆమె రాదు, ఆమె రాదు, దానికి సంతకం పెట్టింది ఆవిడ. షీ సైన్డ్ ఇట్. అది కమిట్మెంట్ అంటే. యేసు ప్రభువారు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడంటే నీ కోసం నా కోసం చిత్రవదలు పొందడానికి ఇష్టపడి వచ్చాడు. ఆయన దేవుడితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మానవ రూపంలో రావడానికి ఇష్టపడ్డాడు. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన. అది మామూలు విషయం కాదు. సరే, 8వ వచనం చూద్దాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను. అన్యాయపు తీర్పున ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అన్యాయపు తీర్పు పొందాడు. ఆ తర్వాత ఏమన్నారంటే, సార్ ఇతన్ని సిలువేయండి అన్నారు. సిలువ అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పాలి. సిలువకి మనకు కనబడే కర్రలు 2, ఒకటి అడ్డంగా ఉంటుంది, ఒకటి నిలువుగా ఉంటుంది. అడ్డంగా ఉన్న కర్రని పెట్టుబులం అంటారు, నిలువుగా ఉన్న కర్రను సెడాయిల్ అంటారు. అయితే మీకు కనబడకుండా ఇంకో చిన్న కర్ర ఉంటుంది, అది ఈ పిర్రల కింద పెడతారు, చిన్నది. దాన్ని సింప్లెక్స్ అంటారు. ఎందుకంటే మనిషిని మేకులకి కొడితే 3 మేకులకి అంత బరువు ఆగదు. అందుకనే ఆ చిన్న కర్ర మీద తాను అలా కూర్చుంటాడనమాట. అది తనకి ఉపశమనం కలిగించడానికి కాదు, బాధను పెంచడానికి. నొప్పి ఎక్కువ చేయడానికి చిన్న కర్ర పెడతారు. ఏ సార్ అని అంటే, ఒకవేళ ఆ చిన్న కర్ర పెట్టకపోతే సిలువేసినటువంటి మహా అయితే 12 నిమిషాల్లో మనిషి చచ్చిపోతాడు. మహా అయితే 12 నిమిషాల్లో. ఎందుకు అని అంటే 3 మేకుల మీద శరీరం అంతా ఉంటే అని గాలి పీల్చాలంటే పైకి లేవాలి. నువ్వు గాలి పీల్చడానికి పైకి లేవకుండా సాధ్యం కాదు. 3 మేకుల మీద ఈ బాడీ అంతటిని పైకి లేపడం కష్టమైతే గాలి పీల్చడం మానేస్తే చచ్చిపోతావు. కానీ చిన్న కర్ర ఉంది కాబట్టి దాని సహాయంతో అని గాలి పీలుస్తావు కాబట్టి నెమ్మదిగా ప్రాణం పోతుంది. ఒక వ్యక్తి శిలువ మీద 6 రోజుల దాకా ఉండొచ్చు. 6 రోజుల దాకా. అలాంటి భయంకరమైనటువంటి శిలువ మరణానికి యేసు ప్రభువారిని అప్పగించారు. అయితే ఈ 2 కర్రల్లో పెట్టుబులం, సెడాయిల్ చాలా సందర్భాల్లో శిలువ మొత్తం మోసుకొని రోడ్డు మీద కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు శిలువ అలా మోయలేదు. యేసు ప్రభుని శిలువ ఎలా మోసారంటే అడ్డకర్ణ మాత్రమే ఇక్కడ పెట్టి తాళ్ళతో కడతారు. కనీసం 60 కేజీల బరువు ఉంటుంది. దాన్ని ఇలా మోస్తా ఉన్నప్పుడు ఆ బరువుకి ఆయన తూలి 5-6 సార్లు పడిపోయినప్పుడల్లా కొట్టి లేపారు. పూర్తి శిలువ అయితే కింద పడరు, దాన్ని ఆనుకోవచ్చు మనం. పూర్తి శిలువను మొయ్యలే ఆయన, పెట్టుబులం మాత్రమే పోల్చారు. ఆ తర్వాత గొల్గొతా కొండ మీదకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన్ని సిలువేశారు. సిలువ దాన్ని కూడా మీకు వివరించాలి. అది ఆయన సిలువ. అదేంటండి అని అంటే, ఇది నా షర్టు నా కొలతలకు ఉంటుంది, ఆయన సిలువ ఆయన కొలతలకు ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందో అంత దూరాన రంధ్రం ఉంటుంది. ఇంత దూరం నుంచి ఎంత దూరం ఉందో అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. అది ఆయన కొలతలకి ఆ సిలువ తయారు చేశారు. కాబట్టి యేసు ప్రభుని ఇన్ని కొట్టేటప్పటికి ఆయన చేతులు కాళ్ళు బిగుసుకుపోయి ఉంటాయి. అలాంటప్పుడు బలవంతంగా ఇక్కడ తాడు కట్టి లాగితే అప్పుడు ఆ రంధ్రం దగ్గరకు వస్తుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఈ బాల్లాగా ఉండేటువంటి ఎముకుందే సాకెట్లోంచి బయటకు వచ్చేస్తుందంట. ఎంత భయంకరంగా ఉండదో ఆలోచించండి. ఆ విధంగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే కాకులు వస్తాయి.
కాకులు. ఎందుకు వస్తాయి కాకులు తెలుసా? సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి, అది ఇక్కడ చెక్క ఉంటుంది కదా, దాని మీద కూర్చొని మనిషి బతుకున్నప్పుడే కన్ను పొడి చేస్తుంది. మనిషి బతుకున్నప్పుడే. అందుకే కింద ఉన్నటువంటి సైనికులు ఆ కాకులు పొడవకుండా ఉండటానికి కొంతమంది ఉంటారు. అంత భయంకరమైనది సిలువ మరణం. యేసు ప్రభువారు ఆ విధంగా సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? యేసు ప్రభువారు అంత భయంకరమైనటువంటి మరణాన్ని ఎందుకు పొందాల్సి వచ్చింది? దేవుని యొక్క పరిశుద్ధత కోరింది పాపానికి శిక్ష పడాలని. దేవుని యొక్క ప్రేమ కోరింది నీ కోసం ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడని. యేసు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యన సిలువే వేసి చంపారు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఒక ధనవంతుడు అరిమతై అయినటువంటి యోసేపు తన కోసం చేయించుకున్నటువంటి సమాధిలో ఆయన్ని పెడదామని ఇష్టపడ్డాడు. అది చూద్దాం ఎలా రాశారు. 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు చాలా విషయాలు అద్దెకి తెచ్చుకుంటాం. కుర్చీలు అద్దెకి తెచ్చుకుంటాం, కింద వేసేటువంటి కార్పెట్లు అద్దెకి తెచ్చుకుంటాం, లైట్లు అద్దెకి తెచ్చుకుంటాం, పిఏ సిస్టమ్ అద్దెకి తెచ్చుకుంటాం. ఈ లోకంలో చాలా అద్దెకి తెచ్చుకుంటాం. కానీ ప్రపంచంలో కొన్ని అద్దెకి తెచ్చుకోలేం. టూత్ బ్రష్ ఎవడు అద్దెకి తెచ్చుకోడు. మీకు అర్థం వద్దని ఆ ఉదాహరణ చెప్పాను. చెప్పులు అద్దెకి తెచ్చుకోవచ్చు, నా చెప్పులు వాడు అని. కానీ నా టూత్ బ్రష్ వాడు అని ఎవడు అండవు. నేను ఎందుకని మాట చెప్పానంటే, అలాగా ఇంకొకరికి పంచుకోలేనిది ఏంటి తెలుసా? సమాధి. ఒకసారి సమాధిలో ఒక వ్యక్తిని పాతి పెడితే సీల్ అయిపోయింది. కానీ ఇక్కడ రాసిన పదం ఏంటో చూడండి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అన్నారు, కానీ పాతి పెట్టబడిన అని రాయలేదు. ఎందుకని? మళ్ళీ వచ్చేస్తాడు కాబట్టి. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతని వ్యాధి కలుగ చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచిన ఒప్పుకున్నాడు. యేసు ప్రభుది మర్డర్ కాదు, చంపినోడు గొప్పోడు అవుతాడు. యేసు ప్రభుది సూసైడ్ కాదు, ఆయన నిరాశలో చచ్చిపోయాడని ఉంటుంది. యేసు ప్రభుది సాక్రిఫైస్, త్యాగం. ఇష్టపూరితంగా తను తాను అప్పగించుకున్నాడు ఆయన. ఇష్టపూరితంగా తన్ను తాను బలియాగం చేసుకున్నాడు ఆయన. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. మనం పుట్టినరోజులకి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం. పుట్టినరోజుకి వెళ్తే ఎవరి దగ్గరికైనా హ్యాపీ బర్త్డే అని అంటాం. ఎవరిదైనా పెళ్లి దగ్గరికి వెళ్తే కనుక దీర్ఘ సుమంగళి భవ అని తెలుగులో కానీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఇంగ్లీష్లో కానీ అంటాం. కానీ చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఏమన్నా మాట్లాడ్డావు. యేసుప్రభు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత వేసిన డైలాగ్ ఏంటో చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమైన. అర్థమవుతుంది అదే వరుసలో. నేను అక్కడక్కడేం వచ్చినా చూసి చెప్పలేదు నీకు. ఒక వరుసలో 700 సంవత్సరాల ముందు రాసినాయి. ఇది కూడా అర్థం కావట్లేదంటే నువ్వు అసలు మనిషివేనా? చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి దీర్ఘాయుష్మంతుడు అంటావేంటయా? చచ్చినోడి దగ్గరికి వెళ్ళి అంటావేంటి? ఎందుకన్నారు? ఆయన సమాధిలో ఉండిపోయేవాడు కాదు, తిరిగి లేచి వచ్చేవాడు ఆయన. అందుకని ఆ మాట చప్పట్లు కొట్టిస్తానికి చెప్పలే మాట. నో, చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఆయన చచ్చిపోయింది నీకోసం చచ్చాడైనా. చప్పట్లు కొట్టించుకోవడం కాదు ఆయన చచ్చిపోయింది. పెర్ఫార్మెన్స్ కాదు, అది పెర్ఫార్మెన్స్ కాదు. నాకు 4 పాయింట్లు ఇవ్వని చెప్పడానికి. నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. దానికి చప్పట్లు కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నావు నువ్వు? ఆలోచించు. ఆ యేసుని ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఆయన నా రక్షకుడు అని కాలు మీద పడిపోవాలి, లేకపోతే పెచ్చోడని నోటి మీద మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏది చేద్దాం అనుకున్నాను? ఈ రెండిట్లో ఏది చేద్దాం అనుకున్నావు? నీ కోసం ప్రాణం పెట్టినోడికి నీ జీవితాన్ని రాసిస్తావా?
లేదా పిచ్చోడని వెళ్ళిపోతావా? ఎంతకాలం ఆ డ్రామాలు ఆడేదే? ఎంతకాలం మతం అన్నట్లు తిరిగేది? ఎంతకాలం ఏదో కానుకలు ఇచ్చేసి వారానికి ఒకసారి ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోయి అది భక్తి అనుకుంటే ఏం భక్తి అది? ఏం భక్తి అది? ఇంకేమని చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. దేవుడు వేదన చూసి తృప్తి నొందడం ఏంటయ్యా? ఏంటిది? ఆయన పవిత్రత కోరిందే. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేసిన. ఆ అనేకుల్లో నువ్వు ఉంటావా? అందరినీ నిర్దోషులుగా చేసిన అనలా, అనేకుల్ని అన్నాడు. ఎందుకని? మీలో కొంతమంది ఇనేసి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటారు. మీలో కొంతమంది ఆయన చచ్చిపోయింది నా కోసమే అని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒప్పుకుంటావా? జీవితాన్ని రాసిస్తావా? ఆయన పాదాల మీద పడి ఇంకెన్నటికీ నిన్ను వదలను ప్రభువా అని అంటావా? వాళ్ళని నిర్దోషులుగా చేస్తాడంట. అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. వాటర్లాగా పోసాడంట ఆయన. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. నీకోసం ప్రార్థన చేశాడు ఆయన. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరని. ఆ ప్రార్థనకి జవాబుగా ఈరోజు నీకు వర్తమానం అందింది. ఇప్పటిదాకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. నీ చర్చకొచ్చే వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభుని అంగీకరించలేదేమో. ఇస్కరియోతు యోధ అలాంటోడే. నికోదేమో యూదుల మత బోధకుడే. కానీ యేసు ప్రభు వారు ఎవరన్నా తెలుసా? నువ్వు తిరిగి జన్మించాలయా, నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మీరు అంగీకరించారా? ఒకవేళ లేదు అని అంటే ఈరోజు ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారా? ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. 1829 సంవత్సరంలో జరిగిన విషయం ఇది. అతని పేరు జార్జ్ విల్సన్. అతను దొంగోడు. అతను పోస్టు డబ్బాని బద్దలు కొట్టి దాంట్లో ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి అమ్ముకున్నాడు. కానీ ఆ ప్యాకెట్లో ఉన్నది మందులు. ఆ మందులు అందాల్సిన వాడికి అందకపోతే ఆడు చచ్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు వేస్తే మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేస్తే జార్జ్ విల్సన్ డబ్బా దొంగతనం చేశాడని అర్థమైంది. జార్జ్ విల్సన్ని కోర్టులో తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు జాన్ మార్షల్. నేను అన్ని పేర్లు ఎందుకు చెప్తున్నాను తెలుసా? సంవత్సరం కూడా ఎందుకు చెప్పాను తెలుసా? మీ చెవులో పువ్వు పెట్టలేదు నేను. జరిగిన విషయం ఇది. పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో ఫిలడెల్ఫియా అనేటువంటి ఊరిలో జరిగిన విషయం ఇదే. అయితే జాన్ మార్షల్ ఏమంటాడంటే, ఇతను చేసిన దొంగతనానికి చిన్న జరిమానా ఇస్తే సరిపోద్ది, కానీ ఇతను చేసిన దొంగతనం ఒకటి ప్రాణం తీసింది కాబట్టి 15 రోజులకి ఇతన్ని ఉరి తీయాలి అని అతనికి తీర్పునిచ్చి పంపించేశారు. ఆయన ఫిలడెల్ఫియా జైల్లో ఉన్నారు. 10వ రోజుకి మిత్రులంతా కలిసి అమెరికా రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్కి ఉత్తరం రాశారు. ఇది సార్ సంగతి, అతనికి ప్రాణభిక్ష పెట్టండి అని. ఆండ్రూ జాక్సన్కి దయ కలిగి వెంటనే ఉత్తరం రాసి మేయర్ గారికి పంపించాడు, ఫిలడెల్ఫియా మేయర్, ఇతన్ని క్షమించండి అని. అతను ఆ ఉత్తరం పెట్టుకెళ్ళి జైలు అధికారికి ఇచ్చాడు. జైలు అధికారి ఆ ఉత్తరాన్ని తీసుకొని మన జార్జ్ విల్సన్ దగ్గరికి వెళ్ళి, బాబు, అమెరికా ప్రెసిడెంట్ నీకు ఉత్తరం రాశాడు. ఏం రాశాడు సార్? ఏం రాశాడు? నువ్వు కనుక దీని కింద సంతకం పెడితే విడిపించి బయటికి పంపించామని. ఎందుకు రాశాడు? ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. సార్, నేను సంతకం పెట్టకపోతే జరిగేదేంటి? సంతకం పెట్టకపోతే 15వ రోజున ఉరి తీస్తాం. ఒక క్షణం ఆలోచించామన్నాడు తెలుసా? నేను సంతకం పెట్టను సార్ అని అన్నాడు ఆయన. అందుకే ఆయన పేరు అంత ప్రఖ్యాతి గడించింది. ఆయన ఉరి తీసి చంపేశారు. కానీ అతను ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? దొంగతనం చేసినందుకు కాదు. అతను ఎందుకు చంపేశారు తెలుసా? తన దగ్గరకు వచ్చిన క్షమాపణ వద్దు అన్నందుకు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవడైనా సచ్చి నరకానికి వెళ్తే కారణం నువ్వు చేసిన పాపం కాదు, నీ దగ్గరకు వచ్చిన క్షమాపణ కాదన్నందుకు. అంత దిక్కుమాలి సాగు సావాల్సిన అవసరం లేదు. బుర్రుంటే, ఆలోచించే శక్తి ఉంటే, కొంచెం హృదయంలో మీకు సున్నితత్వం ఉంటే, ఆయన నా కోసం చనిపోయాడు కదా, ఆయన నేను క్షమించమని అడుగుతాను అని నువ్వు అనగలుగుతావు. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను తోసేయను అని.
ఈరోజు ఏసే దగ్గర రావడం నీకు ఇష్టమేనా? ఏసేని నాకు బదులుగా చనిపోయినటువంటి నా విమోచకుడు, నా రక్షకుడు అని ఒప్పుకోవడం నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా, బలవంతం ఏం లేదు. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్న ఎవరన్నా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తా అన్నాడు. నీకు ఇష్టమైతే ప్రభువా నా జీవితంలోకి రండి అని అడగండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం పాటు మౌనంగా ఉందాం. ప్రార్థన చేయొద్దు. మరి ఏం చేయమంటారు సార్? నీ హృదయం గురించి నువ్వే ఒకసారి ఆలోచించు. నీ హృదయం ఏం కోరుతుందో నువ్వు ఆలోచించు. మనస్ఫూర్తిగా నా జీవితం నాకేమాత్రం తృప్తినివ్వట్లేదు, నాకే అపరాధ భావంగా అనిపిస్తుంది అని నీకు ఒకవేళ అనిపిస్తే అప్పుడు యేసయ్య వైపు చూసి, యేసయ్య నువ్వు నా కోసం చనిపోయావు, నీ చావు చాలా భయంకరమైందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా జీవితం ఎంత విలువైందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను రక్షించటానికి నువ్వు అంతగా వెల చెల్లించడానికి ఇష్టపడ్డావు. యేసయ్య నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. ఈనాటి నుంచి నీ దాసుడుగా, నీ దాసురాలుగా నేను ఉంటాను. మనస్ఫూర్తిగా ఆ విధంగా కమిట్ అవ్వడానికి నీకు ఇష్టమైతే ప్రార్థన చేయి. మనస్ఫూర్తిగా జీవితాన్ని రాసివ్వడానికి యేసయ్యకి నీకు ఇష్టమైతే, ఏదో ఒక పూట కాదు, ఏదో ఉద్రేకపూరితంగా ఒక క్షణం కాదు, జీవితం. ఎందుకో తెలుసా? ఆయన తన జీవితాన్ని ధారపోశాడు అని ఉంది బైబిల్లో. ధారపోశాడు, poured out. అలాంటి ఆయనకి నీ జీవితాన్ని, అయ్యా నేను బ్రతుకున్నంతకాలం నీ కోసమే బతుకుతాను, నేను ఉద్యోగం చేస్తా నీ కోసమే, నేను ఇంట్లో కాపురం చేస్తా నిన్ను మహిమపరచడానికే, ఏదైనా సరే నీ మహిమ కోసం, నీ కోసం, నిన్ను ప్రతిబింబించడానికి, నిన్ను లోకానికి చూపించడానికి నేను ఉంటాను ప్రభా. ఆ విధంగా నీకు కమిట్ అవ్వడం ఇష్టమైతే, ప్రభా నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి, ఈనాటి నుంచి నీ శిష్యుడిగా, నీ శిష్యురాలుగా జీవించడానికి నాకు సహాయం చేయండి. మనస్ఫూర్తిగా అడగండి, ప్రార్థన చేయండి, పెదాలు విప్పి ప్రార్థన చేయండి. హృదయంలో ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే సాతానికి వినబడదు. వాడికి వినబడేటట్లు ప్రార్థన చేయి. అరవక్కర్లేదు, నీ చెవుల్లో నీకు వినబడగలిగితే నీ ప్రార్థన బాగుంటుంది. నీ చెవులు వినాలి, నువ్వు చేసే ప్రార్థన నీ చెవులు వినాలి. అయ్యా నన్ను క్షమించు, నా హృదయంలోకి రా ప్రభా అని అడుగు. మనస్ఫూర్తిగా నీ ఇష్టం కొద్దీ యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయనకు నీ జీవితాన్ని రాసివ్వడానికి, పరిపూర్ణ సమర్పణ చేసుకోవడానికి నీకు ఇష్టమైతే, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని బిడ్డగా ఉండడానికి నీకు ఇష్టమైతే, అది నీ కోరిక అయితే, అది నీ నిర్ణయం అయితే, ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, అలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు మాత్రమే ఉన్న చోటను లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నేను ఎక్కువసేపు ఆగను, జస్ట్ 1 minute ఆగుతానంతే. 1 minute. నీకు ఇష్టమైతే ప్రభా ఈ నా జీవితం నీ కోసమే జీవిస్తాను ప్రభా, నీ జీవితాన్ని నా కోసం దారిపోసావు, నేను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నానని మనఃపూర్వకంగా యేసు ప్రభుని స్వీకరిస్తూ ఆయన బిడ్డగా ఉండటానికి నీకు ఇష్టపడి నువ్వు సమర్పించుకోవడానికి ఇష్టపడితే, ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన చెప్తాను, అర్థవంతంగా మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా ఈ వర్తమానాన్ని నా కోసం వినిపించావు, నీకు వందనాలు. యేసయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. నా కోసం నీ ప్రాణాన్ని దారపోసావు, నా పాపానికి నువ్వు నలగొట్టబడ్డావు. యేసయ్యా నన్ను క్షమించు, నా హృదయంలోకి మీరు రండి, నన్ను శుద్ధినిగా చేయండి, నీ శిష్యునిగా, నీ బిడ్డగా
అంతము వరకు జీవించగలుగుటకు సహాయం చేయండి. యేసే నామములో ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవా, మా ప్రభా, ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు. నీ భక్తుడైనటువంటి యెషయా 700 సంవత్సరాల ముందు ప్రవచనాత్మకంగా రాసినటువంటి ఈ మాటలు ఎంత యథార్థమైనవో, ఎంత శక్తివంతమైనవో మేము గ్రహించగలటకు మీరు కృప చూపించారు ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా తమ జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన నువ్వు విన్నావు ప్రభా. దానికి నువ్వు ఆమెన్ చెప్పావని నేను నమ్ముతున్నాను. సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.